ఫ్రెండ్స్, రైల్వే నుంచి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్‌షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి రాయ్పూర్ డివిజన్ కింద అయితే రిలీజ్ అయింది. 2024-25 కింద అయితే భర్తీ చేస్తున్నారు. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది మీకు 1 ఇయర్ పాటు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవాల్సిన డేట్స్ వచ్చేసి 2 ఏప్రిల్ నుంచి 1 మే వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ముందుగా చూస్తే డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్ కింద టోటల్గా 844 పోస్టులు ఉన్నాయి. ఇందులో 12 రకాల ట్రేడ్లు ఐటీఐలోని వెల్డరు, ఫిట్టరు, టర్నరు, ఎలక్ట్రీషియను, కంప్యూటరు అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఇలా 12 రకాల ట్రేడ్లు ఉన్నాయి. ఇందులో మీరు ఏ ట్రేడ్ అయితే కంప్లీట్ చేస్తారో ఆ ట్రేడ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్యాగన్ రిపేర్ షాప్ రాయ్పూర్ డివిజన్ కింద ఇందులో 269 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా ఫిట్టరు, వెల్డరు ఇందులో వచ్చేసి కేవలం 8 ట్రేడ్లు మాత్రమే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి 10+2 సిస్టమ్ కింద. అండ్ వీటితో పాటు మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ వీటితో పాటు ఐటీఐ కోర్స్ అనేది చేసి ఉండాలి. మీరు ఏ ట్రేడ్లో అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ ట్రేడ్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ వచ్చేసి మినిమం 15 సంవత్సరాలు, మ్యాక్సిమం 24 సంవత్సరాలు అయితే ఎప్పటి వరకు 2 ఏప్రిల్ 24 వరకు ఈ కట్ ఆఫ్ డేట్ అయితే తీసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. యూఆర్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు అనేది రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు అప్రెంటిస్‌షిప్ పీరియడ్ వచ్చేసి చూడండి, పీరియడ్ 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ పీరియడ్ అయితే ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. మీరు అప్లై చేసుకున్నాక మీకు 10th మరియు ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, వాటిని 50% అనేది చేసి వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తామని మెన్షన్ చేశారు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మీరు అసిస్టెంట్ సర్జన్ నుంచి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ముందుగా చూడండి, అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి apprenticeshipindia.org వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. ఎవరైనా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు రిజర్వేషన్ బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మీ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా అప్లోడ్ చేయండి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.